అటెన్షన్ ప్లీజ్. ధ్యానం చేసేటప్పుడు దృష్టి స్థిరంగా ఉండాలి. ధ్యాస మొత్తం ధ్యానంపైనే ఉండాలి. అర్జునుడు తదేక దృష్టితో పక్షి కంటిని గురి చూసినట్లు. కొంచెమైనా అటు ఇటు బెసగనే కూడదు. చాలామంది గురువులు చెప్పేది ఏమిటంటే దృష్టిని ముక్కు కొసపై ఉంచి దిక్కులు చూడకుండా మరేమీ పట్టించుకోకుండా మనసును ఏకాగ్రపరిచి మెడిటేషన్ ప్రారంభించాలి. దృష్టి నిలపడానికి ఇతర పద్ధతులు ఉన్నాయి. కొంతమంది అభ్యాసంతో భ్రూ నడుమ అంటే కనుబొమల మధ్య దృష్టి నిలుపుతారు. కొందరేమో హృదయ స్థానంలో నిలుపుతారు. ఇంకొందరు సహస్రారంలో నిలుపుతారు గురూపదేశంతో. మీకు ఏది అనుకూలమైతే ఆ పద్ధతి పాటించండి. మనసును ఏకాగ్రంగా నిలపాలంతే. ఈ కాన్సన్ట్రేషన్ అనేది అమాంతం ఒక్క రోజులో సాధ్యం కాదు. నెమ్మదిగా గాడిన పడతారు. మనసును బాహ్యం నుంచి మరల్చి అంతర్ముఖుడివి కావడం ధ్యానం ప్రాథమిక లక్ష్యం. రెగ్యులర్గా ఒక చోట పరిశుభ్రమైన ప్రాంతంలో కూర్చుని, అది ఇల్లు, అడవి, మఠం ఏదైనా సరే మెడిటేషన్ సాగించండి. ధ్యాన సమయంలో వీలైనంత వరకు ఒంటరిగా ఉండాలి. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఒకే చోట ఏకకాలంలో ధ్యానాన్ని కూర్చుంటే పక్కవారు ఏం చేస్తున్నారన్న ఆసక్తి, ఉబలాటం ఏర్పడతాయి. అందుకని ఏకాంతంగా ఒంటరిగా ధ్యానానికి కూర్చోవడం మంచిది. దర్భాసనం ఉంటే జింక చర్మమో పులి చర్మమో పరిచి మెత్తని గుడ్డ వేసి దానిపై కూర్చుంటారు. అనుకూల స్థితిలో స్థిరంగా సుఖంగా కూర్చోవాలంతే. శరీర భంగిమ ఎలా ఉండాలి? శరీరం, శిరస్సు ఏమాత్రం వంగకుండా నిటారుగా కూర్చోవాలి. మెడిటేషన్ స్థాయి, తీవ్రతను బట్టి మూలాధారాన ఉన్న కుండలిని శక్తి పైకి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. అది మూలాధారం వద్ద బయలుదేరి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలనే 6 చక్రాల గుండా ప్రవహిస్తుంది. కనుక శరీరం తిన్నగా నిటారుగా ఉంటే శక్తి ప్రసరణకు అవరోధం అనేది ఉండదు. కృష్ణుడు సాధకులకు చెప్పింది ఏమిటి? ఒక్కో నియమాన్ని ఆచరణలో పెడుతూ తొందరపడకుండా మనసును ప్రశాంతంగా లొంగ తీసుకోవాలన్నది కృష్ణుడి బోధ. గీతాచార్యుడు మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మితిమీరి తినకూడదు. భుక్తాయాసంతో సరిగ్గా కూర్చోవడమే కష్టతరం అవుతుంది. ఇక వెన్నెముక నిటారుగా ఎలా నిలుస్తుంది? ఆహారం విషయంలో సాధకులు జాగ్రత్తగా మసులుకోవాలంటే నిరాహారంగా ఉండమని కాదు. ఆహారం విషయంలో తగు మాత్రం అనే సూత్రం పాటించినట్లే నిద్రకు సంబంధించి అదే రూలు. అతి నిద్ర, అదే పనిగా జాగరణం రెండూ సాధకులకు పనికిరావు. నారద భక్తి సూత్రాల్లో చెబుతారు, అన్యాశ్రయాణం త్యాగో అనన్యత. ఇతర విషయాల్ని వదిలిపెట్టి తదేక దృష్టితో నిష్టగా ఒకే వస్తువును ధ్యానిస్తే అనన్యత్వం అనేది సిద్ధిస్తుంది. అటువంటి తదేక దృష్టిని దైవం వైపు మళ్లిస్తే అదే ధ్యానం, ఏకాగ్ర సూత్రం. అది క్లుప్తంగా ఒక ముక్కలో గాలి వీచని స్థలంలో దీపం లాంటి నిశ్చలత. అటువంటి ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి, మాకు దక్కేది ఏమిటి అంటారా? నిజమే, లాభం లేనిదే ఎవరూ ఏ పని చేయరు. ధ్యానాదుల వల్ల ప్రయోజనం ఏమిటో గీతాచార్యుడు ఏనాడో బోధపరిచాడు. శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ధ్యాన యోగికి శాంతి లభిస్తుంది. ప్రపంచంలోని అన్ని లాభాల కన్నా అదే ఉత్తమ లాభం అన్నది అంతరార్థం. అన్ని పదవుల కన్నా అది శ్రేష్టమైనది. అన్ని వస్తువుల కన్నా అది ఉత్కృష్టమైనది. అది మెడిటేషన్ వల్ల చేకూరే పరమ ప్రయోజనం. ఆధ్యాత్మికంగా మెడిటేషన్ అంటే హృదయంలోని దివ్య తేజస్సుపై మనస్సును కేంద్రీకరించడం. కంటితో ఒక వస్తువునో భౌతిక ప్రపంచాన్నో చూడటం నుంచి దూరం జరిగి అంతర్నేత్రంతో దివ్యత్వాన్ని అనుభూతి చెందడానికి ఉపకరించే దృక్కేంద్రీకరణే మెడిటేషన్. అదే ధ్యానం నిర్వచనం, లక్ష్యం, ఫలితం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.